ఛానల్ ఫ్రెండ్స్. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసా అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. మనం దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. మన దేశంలో ఎన్నికలు చాలా దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు 2 నెలలుగా ఎన్నికల హంగామా దేశంలో నడుస్తుంది. ఏ దేశాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తామో వస్తున్నారు. ఇప్పటివరకు 6 దశల పోలింగ్ పూర్తయింది. ఇక జూన్ 1న 7వ దశ పోలింగ్తో ఎన్నికల ఋతువు ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. అయితే దానికంటే ముందుగా జూన్ 1వ తేదీన చివరి దశ పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. అసలు ఫలితాల కంటే ముందుగా వచ్చే రిజల్ట్స్పై కూడా అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే కొంతవరకు ఓటింగ్ పల్స్ తెలుస్తుందని చాలామంది నమ్ముతారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి, వీటిని ఎవరు ఎందుకు నిర్వహిస్తారు, ఎందుకు వీటిని చివరి దశ పోలింగ్ తర్వాత మాత్రమే వెల్లడిస్తారని, అసలు ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మధ్య వ్యత్యాసం ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటు వేయడానికి వెళ్ళిన ఓటర్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే అతను ఏ పార్టీకి ఓటు వేశాడు, ఎందుకు వేశాడు వంటి విషయాలను తెలుసుకొని ఆ అభిప్రాయాలను క్రోడీకరించి ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడమే ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ దాదాపు ఎన్నికల నిర్వహణ అంతా క్లిష్టంగానే ఉంటుంది. ఓటర్లను ఎంపిక చేసుకోవడం, వారి నుంచి ప్రశ్నలకు సమాధానం రాబట్టడం, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం, వాటిని వెల్లడి చేసేయడం, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో మార్గంలో దానిని నిర్వహిస్తూ ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా కీలకమైనది శాంపిల్ ఎంపిక. ఉదాహరణకు ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకుందాం. అప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గాలు, వాటిలో కీలక నియోజకవర్గాలు, వీటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కోసం శాంపిల్స్ ఎంచుకుంటారు. అది కూడా మహిళలు, పురుషులు, వయసు, ఆర్థిక స్థితిగతులు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్పై ఆధారపడి శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఓటింగ్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకొని వాటిపై ఓటు వేసిన బయటకు వచ్చిన వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటారు. కొన్ని సంస్థలు నమూనాలు బ్యాలెట్ నిర్వహిస్తాయి. అంటే బ్యాలెట్ పేపర్ లాంటిది ఇచ్చి వారు ఏ గుర్తుపై ఓటు వేశారో అదే గుర్తుపై ఓటు వేయమని కోరతాయి. ఈ శాంపిల్స్ ఒక్కో నియోజకవర్గంలో వందల సంఖ్యలో తీసుకుంటారు. వేర్వేరు పోలింగ్ స్టేషన్ నుంచి వీటిని కలెక్ట్ చేస్తారు. ఇలా సేకరించిన శాంపిల్స్ మదుపు చేసి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎంత శాతం ఓట్లు రావచ్చని ఒక అంచనా వేస్తారు. ఈ అంచనాల ఆధారంగా ఫలితాలు సిద్ధం చేస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎందుకు చివరి దశకు చేరుకుంటాయి, చివరి దశకు ప్రకటించరు? నిర్ణీత సమయానికి ముందే ఎగ్జిట్ పోల్లను ప్రచురించడం ప్రజా ప్రాతిపదిక చట్టం 1951లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనగా ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అలాంటివి ఓటర్ల మనసులపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. మన దేశంలో ఒకే విడతలో ఎన్నికలు జరగవు. ఒక రాష్ట్రంలో 2 విడతలుగా ఎన్నికలు జరుగుతాయనుకుందాం. మొదటి విడత పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ వెంటనే ప్రకటిస్తే ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని వెల్లడి అయితే, రెండవ విడత పోలింగ్లోనే పాల్గొనే ఓటర్లపై ఆ ప్రభావం పడుతుంది. అందుకనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెంటనే ప్రకటించకుండా అన్ని దశల పోలింగ్ పూర్తయ్యాక వెలువరించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.